రాశి ఫలితాల్లో మేము ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక శివప్రసాద్ గురువు గారితో నా ప్రయాణం 3 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రతి కార్యక్రమం 99% హిట్ అవుతూనే ఉంది. ఏ కార్యక్రమం చేసినా ధర్మ సందేహాలు చేశాను, రాశి ఫలితాలు చేశాను. అలాగే పండగలకి సంబంధించి స్పెషల్స్ చేస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూనే ఉన్నాయి. మీ అందరి ఆదరాభిమానాలతో. ప్రేక్షకులందరికీ హిట్ టీవీ తరపున మేము చేసే ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ముందుగా హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా 2025 సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ జయోస్తు. గురుగారు 2025 సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది చెప్పండి? మిథున రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఎలా ఉంది అంటే, నేనేనా ఇంతకాలము పడినటువంటి కష్టము అని ఆలోచన చేసి ఈ 2025కు ముందు 2025 తర్వాత అని చెప్పుకునేటువంటి విధానముగా ఉండబోతుందని తెలియజేస్తున్నా. అత్యద్భుతముగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకుంటే మహాద్భుతం వీళ్ళది. ఏ కార్యక్రమము తలపెట్టినా జయం, అపజయము అనేటువంటి మాటే ఉండదుగాక. ఏది ముట్టుకున్నా, ఏ పని మీద వెళ్ళినా, ఏ కార్యక్రమము కోసము వెళ్ళినా విజయముతో తిరిగి రావటమే, విజయగర్వముతో ఉండటమే. ఇన్నాళ్ళు పడినటువంటి కష్టము అబ్బా ఎక్కడికి పోయిందో, ఇన్నాళ్ళు పడిన కష్టం నాకు ఇప్పుడు మేలు జరిగింది అని తృప్తిగా జీవితాన్ని పొందబోతున్నారు అనేటువంటిది సుస్పష్టం. బుద్ధి కుశలత, సరైనటువంటి సమయానికి బుద్ధి పని చేయటం, ఆదాయం రాబట్టుకోవటము, ధనలాభము, ఏది ముట్టుకున్నా ధనలాభమే. ఇక్కడ మనం 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాము, ఏముందిలే ఉదారంగా అంటే ఆ పెట్టిన దానికి మాది కూడా పెట్టండి అని చెప్పేసి 10 మంది ఇవ్వటము, ఇంకో రకంగానో ధనము కలిసి వచ్చేటువంటి విధానం. ధనము కోసము పూర్వమంతా ఎంతో ఇబ్బందులు పడిన వాళ్ళు సైతం ఇప్పుడు ఊరికే కూర్చుంటే వచ్చేట్టు అన్న, అలాగని ఊరికే కూర్చోమని కాదు, అలా ఉంది ఇక్కడ యోగము అని తెలియజేస్తున్నాను. విపరీత రాజయోగం వీళ్లకు. గతంలో కాదన్న వాళ్ళందరూ మళ్ళా వస్తారు, తప్పకుండా మళ్ళీ అందరూ చుట్టూ చేరతారు, వస్తారు, పొగుడుతారు. ఉద్యోగస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది. ప్రమోషన్లు రావటము కానీ, ఉన్నతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కావటము కానీ, జీతాలు పెరగటములో కానీ ఈ సంవత్సరము మహాద్భుతము. వ్యాపారస్తులకు ధనాదాయము పెరుగుతుందిగాక. ఈ రాశి వాళ్ళు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి ధనము ఆదాయము పెరిగిపోతుంది. గృహయోగము, రుణ విముక్తి, ఎంత అప్పుడినా తీర్చుకోగలుగుతారు. గృహం అనేటువంటిది కొనడము కూడా జరుగుతుంది గాక. ఆరోగ్యము అనుకూలత, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పేరు ప్రతిష్టలు రావటం, మంచి పేరు రావటం. రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు, ఇక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కానీ, సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కానీ, ఏదైనా మెడల్స్ రావటము కానీ, అవార్డులు రావటము కానీ, సినిమా బాగా ఆడింది, బాగా నటించారు అనేటువంటి ఇవన్నీ రావటము కానీ, సీరియల్స్లో నటించిన వ్యాపారాలు బాగా చేసినారు, మీరు బాగా చేస్తున్నారు, మంచి వ్యాపారం ఇది, దక్షత మీకు ఉంది అని పొగడతలు కానీ, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ఉన్నతమైనటువంటి పదవీ యోగం, మహాద్భుతం. మంచి పేరు తెచ్చుకోవటం అందరూ కూడా. విద్యార్థులకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉంది వీళ్లకు. అలాగే ఈ రాశి స్త్రీలకు
మరింత అనుకూలతగా ఉంది. ఉహు, ఆడవాళ్ళు గనక ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఉండకుండా ఉండరు కదా, అవును. ఉన్నారు అంటే ఉమ్, వాళ్ళ వలన కుటుంబం అంతా బాగుపడేటువంటి విధానముగా ఉంది. ఓకే. ఉమ్, అలాగే వివాహము కావాల్సినటువంటి వాళ్ళు వివాహము, ఉమ్, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది. ఉమ్, ఆడవాళ్ళు గనక వ్యాపారము చేసేటువంటి వాళ్ళు గనక ఉన్నారు అంటే మంచి లాభాలు గడిస్తారు ఓకే. ఖచ్చితంగా. ఉమ్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు ఉమ్, మంచి ప్రశంసలు అందుకొని ఉమ్, ఒక పద్ధతి ప్రకారముగా ముందుకు వెళుతున్నారు వీళ్ళు అని కేంద్ర ప్రభుత్వముచే గుర్తింపు పొంది అవార్డులు కానీ ఉమ్, మంచి పేరు ప్రతిష్టలు కానీ సంపాదించుకోవటానికి మేలు జరుగుతుంది ఈ సంవత్సరం. ఓకే. డాక్టర్లకు, లాయర్లకు చాలా అనుకూలముగా ఉంది ఈ రాశి వాళ్ళకు. ఉమ్, ఉమ్. అద్భుతంగా ఉంది మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా. చాలా బాగుంది. ఎలాగో మిథున రాశి వారందరికీ కూడా నిజంగా అన్ని శుభ ఫలితాలే. ఇక దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి గురు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి ఎవరిని ఆరాధిస్తే మేలు అని అనుకుంటే రాముణ్ణి ఆరాధిస్తే చాలా యోగవంతముగా ఉంటుంది. ఉమ్, ఉమ్, ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించవచ్చును వీళ్ళు. ఉమ్, ఇక డ్రస్సు విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళ ఇష్టం. వీళ్ళు ఏది వేసుకున్నా, బాగుంది. నలుపు తప్ప ఏది వేసుకున్నా వీళ్ళకు యోగమే ఉమ్, ఉంటుంది గాక. ఉమ్, దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా 3 దిక్కులు చాలా యోగవంతముగా ఉంటాయి. ఓకే. చాలా బాగుందండి. మిథున రాశి వారికి సంవత్సరం అంతా చాలా బాగుంది. అన్ని విషయాల్లో కలిసి వస్తాయి. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. ఇక మీరు రాముల వారిని, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. నలుపు మినహా అన్ని కలర్స్ బాగుంటాయి. ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మిథున రాశి వారు అందరికీ చేరాలంటే ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, జ్యోతిష్యానికి, వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.